మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్ కంట్రీస్లో ఇదొక ప్రాక్టీసు, చాలా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాప్లో ప్రపంచం పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది కదా. ఒకవేళ అది ట్రాప్ అని భ్రమింపచేసి నిజంగా చేస్తే అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడచ్చు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే జనరల్ గా 0.5 కిలోటన్ అలా ఉంటాయండి. ఇవన్నీ ఆర్టిలరీ షెల్స్ మీద జనరల్ గా ప్రయోగిస్తారు, మిసైల్స్ మీద ఎక్కువ వాడరు. దీని రేంజ్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అయితే మాత్రం అసలు న్యూక్లియర్ అనగానే ప్రపంచంలో అంత నెగిటివిటీ జనరేట్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఓన్ కంట్రీలో కొంతవరకు రెసిస్టెన్స్ మొదలవుతుంది. అంత తీవ్రం కాలేదు కానీ నో కింగ్స్ అన్న సిస్టమ్స్ లోను వీటిలోనూ కొంతవరకు రెసిస్టెన్స్ మొదలవుతుంది. ఆ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. అది యాంటీ ట్రంప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా యాంటీ ట్రంప్ 100% యాంటీ ట్రంప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మిగతా ఆఫ్రికా, ఏషియా అంటారా, అవి ఎలాగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అవి యాంటీ అమెరికన్ ఫీలింగ్స్ ని ప్రపంచంలో పెంచుతాయి. న్యూక్లియర్ వెపన్స్ మాత్రం అంత ఈజీగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది. అవసరం వస్తే యుక్రెయిన్ రష్యా వారు 4 సంవత్సరాలు నడవగా లేనిది ఇక్కడ ఇంకొక సంవత్సరం నడవడానికి ఏం పెద్ద గొప్ప ఏం కాదు. అలాగే గ్రౌండ్ ట్రూప్స్ అమెరికా దగ్గర ఉన్నవి మొత్తం కదిల్చి యాక్చువల్ గా గ్రౌండ్ అటాక్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అయితే టైం పడుతుంది. సో న్యూక్లియర్ వెపన్స్ మాత్రం నాకేం సాధ్యం కనిపించట్లేదు. ఎస్, వాళ్ళకున్న కొత్త టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్స్ ఏదో పేరు చెప్పుకోవడానికి 47 మోడల్ ఆఫ్ ఎఫ్ సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆయనకు ఒకటి ఏంటంటే ఈజ్ ద 47th ప్రెసిడెంట్ ఈ రోజుని. సో ఆ విధంగా నేనేదో టెక్నాలజీ అప్గ్రేడ్ చేశాను అని చెప్పుకోవడానికి ఇటువంటి ఏమో ట్రయల్స్ చేయొచ్చు. కానీ ఆయనకు ఒకటే ఏంటంటే హార్మోజ్ జలసంధి ఓపెన్ అవ్వడం, ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే నా అభిప్రాయం అదే. చెప్పండి. ఇంతవరకు అయితే ఆయన క్లారిటీ తోటి ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క షిప్కి 18.90 crores వసూలు చేయాలి. దానికి ఆ మేరకు వాళ్ళు పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అసలు వీళ్ళు ఎప్పుడు సమావేశం అవుతున్నారు, ఎక్కడ సమావేశం అవుతున్నారు, ఎవరు దాన్ని నిర్వహిస్తున్నారు? ఇప్పుడు ఉన్న ఐఆర్జీసీ టాప్ కమాండర్స్ అందరూ ఎవరన్నా వచ్చి కనపడంగానే 24 hours అని లేపేస్తుంది ఇజ్రాయెల్. అసలు వీళ్ళు ఎవరు? ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకు ఉన్న శాంక్టిటీ ఏంటి? ఎందుకంటే ఇరాన్ పార్లమెంట్కి అన్ని అధికారాలు ఉన్నాయా, విశేష అధికారాలు ఉన్నాయా, లేకపోతే ఐఆర్జీసీఏ డైరెక్ట్ చేస్తుందా? నిజంగా ముస్తఫా ఖమైనీ వెతికే ఉండే ఈ డైరెక్షన్స్ ఆయనే ఇస్తున్నాడా సార్? ఐఆర్జీసీ ఖమైనీ మాత్రం డైరెక్షన్స్ ఇస్తున్నట్టు అనిపించట్లేదు డైరెక్ట్ గా. ఆయన బహుశా ఇంకా హాస్పిటల్లో ఉండాలి. ఎందుకంటే అదే సమయంలో మిగతా రిలేటివ్స్ అందరూ పోయినప్పుడు ఆయనకి సీరియస్ ఇంజరీస్ అయి ఉండాలి. అయితే ఆయన బతికే ఉండాలని చెప్పి ఇప్పుడు వరకు ప్రస్తుతం మనం భావించవచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ చేసినా కానీ ఆయన బతికే ఉన్నట్టు మనం లెక్క పెట్టుకుంటాం. ఐఆర్జీసీ సీనియర్ కమాండర్స్ అక్కడి నుంచి వెళ్ళిన నేషనల్ సెక్యూరిటీ లర్జాని చనిపోయిన తర్వాత ఆయన రీప్లేస్ చేసింది కూడా ఐఆర్జీసీ నుంచి వచ్చాయి. అంటే ఐఆర్జీసీ ఏంటంటే ఒక సుప్రీం ఆర్గనైజేషన్ కింద తయారైంది. దాదాపు 2 lakhs ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిసైల్స్, తర్వాత ఏంటంటే అన్నిటి మీద ఫైనాన్సెస్ మీద అన్నిటి మీద కంట్రోల్. ఇప్పుడు అసెంబ్లీ వాళ్ళ పార్లమెంట్ ఈక్వలెంట్ మీటింగ్ అంటారా, అది జరుగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు చెప్పేది ఏంటంటే వాళ్ళ స్పీకర్ తోటి మాట్లాడు. యాక్చువల్లీ ఈ స్పీకర్ కి డెమోక్రసీలో పెద్ద రోల్ ఏమీ కనిపించదు ఇంటర్నేషనల్ అఫైర్స్ లో. అలాగే డిప్లొమసీలో ఆయనకి పెద్ద రోల్ ఉండదు. కాకపోతే వీళ్ళు ఏం భావిస్తున్నారంటే ఏదో అంటే చెప్పడానికి చెప్తున్నారు తప్పితే కానీ ఇది ఇంకా సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ అంటారా, దాని నంబర్స్ లిమిటెడ్. అంతకుముందు అయోధ్యలో పోయినప్పుడు కూడా ఒక మజ్లిస్ కమిటీ మొత్తం దాదాపు 200 మంది మెంబర్లు ఫిజికల్ ఓటింగ్ వేశారు. ఆ టైంలో కూడా ఇజ్రాయలీస్ అక్కడ ఫైరింగ్ చేయడం, ఎయిర్ బాంబింగ్ చేయడం జరిగింది. కాకపోతే ప్రెసిషన్ టార్గెట్ కావాలని బహుశా చేయలేదు. ఎందుకంటే ఆ 200 మంది పోతే మళ్ళా ఇంకా విపరీతమైన తిరుగుబాటు జరుగుతుంది, అంటే నెగిటివిటీ వస్తుందని చెప్పి బహుశా చేయలేదు. సో ఆ విధంగా మీటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ మీటింగ్ అంటారా, అది జరుగుతూనే ఉంటుంది. ఐఆర్జీసీ మాత్రం ఫుల్ కంట్రోల్లో ఉంది, అది మనం గ్రహించాలి. ఐఆర్జీసీ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఇరాన్ ని ఎవరు ఏం చేయలేరు. ఓన్లీ ఐఆర్జీసీ డిఫీటే ఇరాన్ ని కంట్రోల్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సార్, మొన్న నావీ చీఫ్ని ఆయన తంగ్జిరీని ఆయన అసాసినేట్ చేసిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరికి ఎంతో కొంత అమెరికా
తన బలగాల్ని పెనట్రేట్ చేయించడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ఒక వర్షన్. రెండోది డిగో గార్షియాని వదిలేసిన యుఎస్ఎస్ ట్రిపోలి ఆల్మోస్ట్ నియర్ బై. అయితే కోర్స్ ఇంకా గల్ఫ్ ఆఫ్ అక్కడికి వచ్చే అవకాశం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే లోపలికి వస్తే అటాక్స్ ఎట్ నుంచి జరుగుతాయో తెలియని పరిస్థితి. నిజంగా వాళ్ళ నేవీ చీఫ్ పోయిన తర్వాత వాళ్ళకి దిశానిర్దేశం లేకుండా పోయిందా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద థరో కమాండ్ ఉంది అతనికి, చనిపోయిన తంగ్జీరికి. అతను చనిపోయినంత మాత్రాన పెద్ద తేడా చేయదండి. ఎందుకంటే వీళ్ళు ఇరాన్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి అన్ని యాంటిసిపేట్ చేసుకుంటూ వస్తున్నారు, అన్ని వార్గేమింగ్ చేసుకున్నారు, అన్ని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్ని తయారు చేసుకున్నారు. ఒక మిలిటరీ జనరల్ గా ఇటువంటి కమాండ్స్ లో ఒక టాప్ సీనియర్ ఆఫీసర్ పోయినా కానీ ఇమీడియట్ గా రీప్లేస్ చేయడానికి ఎవరో ఒకళ్ళు తయారుగానే ఉంటారు. కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ ఇన్ కమాండ్ అని, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని ఇటువంటివి ఉంటాయి. సో దానికి రీప్లేస్ చేయడానికి ఈక్వల్. తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా సేఫ్ ప్రొసీజర్స్, థింకింగ్ అన్ని కంటిన్యూ అవుతాయి. ఒక లీడర్ పోయినంత మాత్రాన జనరల్ గా ఫైనాన్షియల్ సెక్టర్ లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ లో కానీ మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ పోయినప్పుడు ఏదో తేడా వస్తుంది, కానీ ఆర్మ్ ఫోర్సెస్ లోను ఇటువంటి చోట్ల అటువంటి తేడా రాదు. తర్వాత ద వెరీ ఫ్యాక్ట్ దట్ కి వాళ్ళు 2 చైనీస్ షిప్స్ ని వెనక్కి పంపించేశారు. తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళా తర్వాత వదిలేరు అనుకోండి, తర్వాత కంట్రోల్డ్ గా వదులుతున్నారు. అంటే ఏంటంటే బందర్ అబ్బాస్ నుంచి డైరెక్ట్ గా కంట్రోల్ చేయడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. సో అందులో ఒక కొంతమంది కమాండర్స్ లాస్ అయినా కానీ వాళ్ళు తట్టుకునే పరిస్థితిలో ఉన్నారు, దీని అభిప్రాయం. ఇంకా ట్రంప్ కార్డ్స్ వాళ్ళ దగ్గరకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా హౌతీ కార్డ్ ఇంకా వాడలేదు. హార్మోజ్ జలసంధి క్లోజ్ చేయాలని చూసినా కానీ, ఓపెన్ చేయాలని చూసినా కానీ అక్కడ హౌతీస్ రెడ్ సీ క్లోజ్ చేస్తారు. రెడ్ సీ క్లోజ్ అయితే సూయజ్ కెనాల్ క్లోజ్ అవుతుంది. సూయజ్ కెనాల్ క్లోజ్ అయితే మామూలుగా మిగతా కేవలం ఆయిల్ గల్ఫ్ నుంచి బయటికి రావడం కాకుండా మిగతా ఏషియా టు యూరోప్ ట్రేడ్ అంతా ఆగిపోతుంది. అదంతా సౌత్ ఆఫ్రికా చుట్టూరు వెళ్లాల్సి వస్తుంది. సో ఆ కార్డ్ ఇంకా పెట్టుకునే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇందాక అండర్ సీ కేబుల్స్ ఇవన్నీ అంటున్నాం, ఇవి కూడా డిస్ట్రక్షన్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ నేవీ డిస్ట్రాయ్ అయిపోయింది, కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉందనుకుంటాను. ఎందుకంటే ఈ కేబుల్స్ అన్ని మన తీరానికి చాలా దగ్గరలో ఉన్నాయి, మరీ మిడ్సీలో లేవు. డిస్ట్రక్షన్ ఏంటంటే ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్, వేరియస్ కేబుల్స్ వాడి డిస్ట్రాయ్ చేయగలిగే అవకాశం ఉంది. అయితే మన ఇండియాకి మాత్రం పెద్ద బాధపడక్కర్లేదు, ఎందుకంటే మనకి ఆల్టర్నేట్ కొంచెం తక్కువ కెపాసిటీ అయినా కానీ వయా సింగపూర్ ఉంది, మనకి ఈస్టర్న్ కేబుల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్, అక్కడి నుంచి తేడా వస్తుంది. హౌతీ కార్డ్ ఒకటి ఉంది. ఇంకా అజర్బైజాన్, ఆర్మేనియా ఇవన్నీ కూడా కొంచెం టర్కీకి చూపిస్తున్నాయి. వీళ్ళని ఎంతవరకు ఇరాన్ కంట్రోల్లోకి తీసుకోగలదు అన్నది మనం కొంచెం ఇంకా వేచి చూడాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇస్లాంలో ఒకటి ఉంది, ఆఖరికి వస్తే రిలీజియన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. షియా, సున్నీ ఇవన్నీ కూడా మర్చిపోతారు. అందుకని ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ ఏవో రూమర్స్ వచ్చినా కానీ అన్ని వెళ్ళి అమెరికాని ప్రాధాయపడుతున్నాయి, ఇరాన్ అంతమొందించేయండి అని ఇలాగన్నా. ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, అదే సైకలాజికల్ వార్ఫేర్ అనుకుంటాను. యాక్చువల్ గా వాళ్ళు అలా బతిమాలరు. షియా సున్నీస్ వీళ్ళకి పడపోయినా కానీ ప్రస్తుతానికి ఎవరు ఇరాన్ మీద అటాక్ చేయట్లేదు, అది మనం గమనించాల్సిన విషయం. సో ఆ విధంగా ఏంటంటే ప్రస్తుతానికి పార్లమెంట్ కలవడం, మీటింగ్స్ జరగడం, పోనీ ఏదోటి మన ఆంధ్ర తెలంగాణ వేర్పాటు చేసినప్పుడు అర్ధరాత్రి సాయంకాలం లైట్లు లేకుండా, సీసీటీవీ కెమెరా లేకుండా వాయిస్ ఓట్ తోటి చేశారంటే అలా చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. సో ఆ విధంగా చేసి పాస్ చేసినట్టు కూడా చూపించవచ్చు. చెప్పండి. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, 2 అంశాలండి. ఒకటి నో కింగ్స్ ప్రొటెస్ట్. మనం కనుక చూస్తే ప్రొటెస్ట్ జరిగిన 9 మహానగరాలు కూడా డెమోక్రట్స్ ఆధీనంలో, అంటే వాళ్ళ రూల్ కింద ఉన్నాయి. సో వాళ్ళనే కాదు, ఈవెన్ రిపబ్లికన్స్, సెక్షన్ ఆఫ్ రిపబ్లికన్స్ కూడా బాగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక తర్వాత కొత్తగా ఇంకొక వైరస్ వచ్చింది అమెరికాలో, అది కోవిడ్ యొక్క రిఫైన్డ్ వేరియంట్ అట. ఆ వైరస్ అమెరికాలోకి చొచ్చుకు రావడం వెనక, రెండింటి వెనక చైనా ఉంది అనేది. ఎందుకంటే జనరల్గా ఎక్కడైనా మనం కోవిడ్ సమయంలో చూసాం, కోవిడ్ సమయంలో అదనుగా చూసి గాల్వన్ దగ్గర వాళ్ళు చేసిన అటెంప్ట్స్ చూసాం. చైనా ఖాళీగా కూర్చోదు. ఎంత మేరకు చైనా చేస్తున్నట్టుగా చెబుతున్న ఈ ప్రయత్నాల్ని మనం నమ్మచ్చు, చైనా ఉంటుందా నిజంగానే?
ఒకటి కామన్ ప్లేస్ ఏమైపోయిందంటే ప్రపంచంలో ఇలాంటిది ఏ జరిగినా కూడా చైనానే చేస్తుందని అనుకుంటున్నాము. కానీ ఇంకొకటి మనం తక్కువ అంచనా వేసేది ఏంటంటే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కేపబిలిటీస్ అండి. అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, అమెరికన్ వెపన్ ఇండస్ట్రీ, వాళ్ళు చేయగలిగిన డామేజ్ ప్రపంచంలో ఎవరు చేయలేరండి. క్యాపిటలిజం టు ది కోర్ అన్నమాట. వాళ్ళు పైసల కోసం, డబ్బుల కోసం, టు జనరేట్ డాలర్స్ దే విల్ డూ ఎనీథింగ్. సో ఎవరు చేశారనేది ఎప్పటికి బయటికి రాకపోయినా కూడా మనము ఐ విల్ టేక్ ఇట్ టు ద పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు చైనా వెళ్ళి ఆ పని చేస్తుందని, ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం క్రైసిస్ లో ఉంది, విచ్ ఇస్ హిట్టింగ్ చైనా ఆల్సో. సరే కోవిడ్ లో అంటే లీస్ట్ ఎఫెక్టెడ్ చైనా అయింది కాబట్టి అనొచ్చు మనము, అక్కడ కూడా లక్షల మంది పోయారు, అది వేరే విషయం. కానీ బట్ కోవిడ్ అల్టిమేట్లీ వాళ్ళు క్రియేట్ చేసింది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు కావాలని క్రియేట్ చేశారా లేకపోతే పొరపాటున క్రియేట్ అయింది, దాని వాళ్ళు బెనిఫిట్ అయ్యారనేది మనం తర్వాత అది ఇట్స్ అప్ టు ఓపెన్ అనాలిసిస్. కానీ బట్ ట్రంప్ కి యాంటీ ట్రంప్ డెమోన్స్ట్రేషన్స్ అనేవి ఇట్ ఇస్ నాట్ అ సర్ప్రైజ్ అండి. అంటే మనకి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన ఇదేం లేదు. ఆయన ఆల్రెడీ భయపడుతున్నాడు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో పోయే అంటే మెజారిటీ పోతుంది, మళ్ళీ ఇంపీచ్ అయ్యే అవకాశం వస్తుంది. ఆయన లాంగ్ టర్మ్ లో కాన్స్టిట్యూషన్ రిపీల్ కూడా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అది కుదరకపోవచ్చు కానీ బట్ కాన్స్టిట్యూషన్ రిపీల్ చేసి 2 సార్లు ఎందుకు ప్రెసిడెంట్, 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు రావచ్చు, కేపబుల్ ప్రెసిడెంట్ ఉంటే, అమెరికాకి మంచి పేరు తెప్పించేవాడు ఉంటే, నాలాంటి వాడు ఉంటే అని అన్నాడు, అన్న మాటలు కూడా ఉన్నాయి. సో అది ఇప్పుడు కుదరకపోవచ్చు కానీ బట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తోటి, టారిఫ్ మీద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తోటి, మిడిల్ ఈస్ట్ వార్ తోటి. సార్ టెర్మినాలజీ ఏంటి సార్? ఆయన జ్యుడిషియరీ మీద వాడిన టెర్మినాలజీ మనం ఇక్కడ మాట్లాడలేము. ఏం మాట్లాడతాడు? జ్యుడిషియరీని, జడ్జిల్ని, కొన్ని పదాలు మనం అభ్యంతరకర పదాలు, వాటిని మనం మాట్లాడలేము. సో జ్యుడిషియరీ ఎనీవేర్ అండి, ఎక్కడున్నా న్యాయ వ్యవస్థ మనం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క న్యాయ వ్యవస్థ ఉంటే దాన్ని గౌరవించి తీరాలి మనం. కరెక్ట్. అంటే జడ్జ్మెంట్ రైటా, జడ్జ్మెంట్ రాంగ్ అనేది ఆల్వేస్ యూ కెన్ ఆల్వేస్ డిస్కస్. కానీ ఒకసారి జ్యుడిషియరీ డెసిషన్ వచ్చిందంటే అండ్ చట్టం గుడ్డిది అని అంటారు, ఊరికే అన్నారండి. చట్టం ముందు ఉన్న ప్రూఫ్ ని, ఎవిడెన్సెస్ ని బట్టే జడ్జ్మెంట్ ఇస్తుంది. ఎమోషన్స్ బట్టి జడ్జ్మెంట్ ఇవ్వదు చట్టం. ఎమోషన్స్ తోటి పని లేదు చట్టానికి. అందుకే చాలా సార్లు తెలిసినా కూడా, నేరం అని తెలిసినా కూడా నేరస్తుడికి శిక్ష పడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రూఫ్ లేదు కాబట్టి, అడిక్వేట్ ప్రూఫ్ లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు, టెక్నికాలిటీస్ ఉన్నాయి కాబట్టి. సో ట్రంప్ ఆయన అందరిని దూషించడానికి అలవాటే కాబట్టి జ్యుడిషియరీ కూడా దూషించాడు, అది వేరే విషయం. కానీ బట్ వీటిని డైవర్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు ఆయన. అండ్ ఇంకేం తరుణం లేక ఇరాన్లో కాలు పెట్టాడు. అండ్ క్లియర్ గా ఆయనకి ఈ యుద్ధం పెరిగిన కొద్దీ ఆయనకి అగేన్స్ట్ డెమోన్స్ట్రేషన్స్ పెరుగుతాయి. ఆయన యాక్సెప్టెన్స్ ఇన్ రిపబ్లికన్ ఓటర్స్ విల్ ఆల్సో డ్రాస్టికలీ గో డౌన్ అండి. వాళ్ళు 2 వారాల క్రితం వాళ్ళు ఏదో పబ్లిష్ చేయించుకున్నారు, రిపబ్లికన్ ఓటర్స్ ఆయనది 100% ఉంది, 100% ఉందని పబ్లిష్ చేయించుకున్నారు. ఆయన వాళ్ళు సిఎన్ఎన్ పబ్లిష్ చేసింది, ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ 100% యాక్సెప్టెన్స్ ఉంది రిపబ్లికన్ ఓటర్స్ తో ఆయన అని అన్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ డిస్ట్రిక్ట్ చెక్ చేస్తే మాత్రం హిస్ యాక్సెప్టెన్స్ విల్ బి వెరీ వెరీ లో అండి. ఎందుకంటే అమెరికన్ పబ్లిక్ ఈజ్ ఆల్సో సిక్ ఈ యుద్ధాలతోటి, దేశాలు టేక్ ఓవర్ తోటి. ఆల్రెడీ ఆయన అంటున్నాడు నెక్స్ట్ మేము క్యూబాకి వెళ్తాం, క్యూబాకి హెల్ప్ చేస్తామని. ఎవడు అడిగండి హెల్ప్? క్యూబాలోకి వెళ్తాం, క్యూబాకి హెల్ప్ చేస్తాం మేము, వీల్ సెటప్ గవర్నమెంట్ ఇదే అన్నాడు. ఎందుకంటే ఆయన క్లియర్లీ ఆయన హీఈస్ నాట్ థింకింగ్ స్ట్రైట్ అండి. సమ్హౌ ఈ సెకండ్ టర్మ్ లో హీఈస్ నాట్ థింకింగ్ స్ట్రైట్. పిచ్చెక్కిన మాట బిహేవ్ చేస్తున్నాడు, ఏమేందో తెలియదు. మేబీ హీ హ్యాస్ ఎ రాంగ్ సెట్ ఆఫ్ అడ్వైజర్స్ అరౌండ్ హిమ్. సో అవుతుందని అనిపిస్తుంది కానీ బట్ దిస్ ఆల్ గోయింగ్ డౌన్ సౌత్ ఫర్ హిమ్. ఈయన తొందరగా ఒక ఒప్పందం జరగకపోతే మాత్రం యుఎస్ఏ నన్ను అడిగితే హెస్ ఆల్రెడీ ఎండెడ్ అప్ లూజింగ్ ఎ లాట్. అండ్ ఓన్లీ సైడ్ విచ్ హెస్ గాట్ ఎవ్రీథింగ్ టు లూజ్ హియర్ ఇస్ యుఎస్ఏ అండి. ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి లేదు, కోల్పోయేది పెద్దంతా. బట్ యుఎస్ఏకి చాలా ఉంది కోల్పోయేది, అండ్ వాళ్ళు కోల్పోతారు కూడా. సో అండ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ హీ రియలైజెస్. ఇప్పుడు ఆయనకి అది తెలుస్తుంది మెల్లమెల్లగా, అందుకని దాని నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నాడు ఆయన. కల్నల్ రావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మీడియేషన్ అనేది ఏ మేరకు సఫలీకృతం అవుతుంది? ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మీడియేషన్ చేసే స్థానంలో ఉన్నట్టుగా భావిస్తున్న పాకిస్తాన్కు ఉన్న శాంక్టిటీ ఏంటి? ఆ పాకిస్తాన్ శాంక్టిటీని మిగిలిన దేశాలు అంగీకరిస్తాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇంకోటి, పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేసినా వైట్ హౌస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ చదవటం తప్పించి వాళ్ళు సొంతంగా ఆలోచన చేసి ఏదో ఈ ప్రతిపాదనలు ఇలా చేస్తే బాగుంటుందనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీడియేషన్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఒక ఎకనామిక్ పవర్ కానీ, డిఫెన్స్ పవర్ కానీ, ఒక రెస్పెక్ట్ కానీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కానీ ఒక స్టేటస్ కానీ ఉండాలి. అది కేవలం
ఈ ఇరాన్ యుఎస్ఏ మధ్యలో చూస్తే 3 దేశాలకి ఆ స్టేటస్ కనిపిస్తుంది. ఒకటి రష్యా పుతిన్ గారికి, ఒకటి చైనాకి, 3వది నరేంద్ర మోడీ ఇండియా. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం టెర్రరిస్ట్ దేశం, ఎకనామికల్లీ ఫెయిల్డ్ స్టేట్, అటు ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ చేస్తోంది, ఏది అటాక్స్ చేస్తోంది. అటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళి మీడియేషన్ కంటే ఫస్ట్ ప్రపంచంలో ఎవరు వాల్యూ చేయరు. అది ఇండైరెక్ట్ టాక్స్ అంటారు. అంటే ఏంటంటే అమెరికా పాకిస్తాన్ వాళ్ళు చెప్తుంది, పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి ఇరాన్కి చెప్తారు, ఇరాన్ వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ చెప్తారు, మళ్ళీ ఇది అమెరికాకి కన్వే అవుతుంది. ఇది రౌండ్ రాబిన్ సిస్టమ్ లో మళ్ళా 3 ఇన్ఫ్లుయెన్సర్స్ దీంట్లో, టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా. అంటే ఏంటంటే ఇది ఎందుకునో జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అంత వెస్టర్న్ సైడ్ ఉంది, ఇరాన్ సైడ్ ఎవరు లేరు. ఇరాన్కి సన్నిహితంగా సంబంధం లేనట్టు ఉన్న మీడియేషన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది. అందుకనే వాళ్ళు క్లియర్గా అంటున్నారు, ఇవన్నీ అన్రీజనబుల్ డిమాండ్స్, ఇవన్నీ మాకు అసలు ఇష్టం లేదు, అసలు మాకు టాక్సిక్ జరగట్లేదు. కొంతమంది ఏవో మెసేజ్లు పంపుతున్నారో అది కరెక్టే అని చెప్పి వాళ్ళ క్లారిటీతో చెప్తున్నారు. ఇంకా అందుకంటే మనం ఎక్కువ దీని గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే నిజంగా రంగంలోకి పుటిన్ గారు దిగాలంటే ఆయనకి యూక్రెయిన్ ప్రాబ్లం ఒకటి జూన్ వరకు ఎక్స్టెండ్ చేసి కావాలని అమెరికా చేసినట్టు అనిపిస్తుంది. రిట్రోస్పెక్ట్ లో ఆలోచిస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇంకా చైనీస్ ప్రెసిడెంట్ అంటారా లేకపోతే చైనీస్ రిప్రజెంటేటివ్స్ అంటారా, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ ని 100% సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సావరానిటీ ఎట్టి పరిస్థితులను కాపాడుతామని చెప్పారు. ఇక మిగిలింది ఇండియా ఒక్కటే, లేకపోతే స్విట్జర్లాండ్. అటువంటి టోటల్ ప్రపంచంలో ఇప్పుడు లాస్ట్ 50-70 years లో ఎప్పుడు న్యూట్రల్ గా కనిపించే కంట్రీస్ మెయిన్లీ స్విట్జర్లాండ్, ఇటువంటి కంట్రీస్ ని అన్న ఓపెన్ చేయొచ్చు. ఒమాన్ అంతకుముందు చేసేది, ఖతార్ అంతకుముందు చేసేది, వాటిని కూడా ఇప్పుడు డిస్కౌంట్ చేయొచ్చు. ఈ మీడియేషన్ పాకిస్తాన్ మాత్రం 100% ఫెయిల్యూర్ అవుతుంది, అందులో డౌట్ ఏమి లేదు. కలర్ పరమేశ్వర్ గారు, కరెక్ట్గా ఈ 1 weekగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ తరచూ సమావేశం అవుతుంది ప్రధానమంత్రి అధ్యక్షతన. అండ్ ఈ వారం 10 రోజుల వ్యవధిలో చూస్తే మన ఆర్మీ చీఫ్, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ 2 ప్రధానమైన క్షేత్రాలు సందర్శించి అక్కడ ప్రేయర్స్ ఆఫర్ చేశారు. అండ్ నార్దర్న్ కమాండ్ చీఫ్ అయితే శర్మ, ఆయన సైనికులు సమాయత్తంగా ఉండాలి అని ఒక సూచన. పార్లమెంట్లో ప్రధానమంత్రి చేసిన ప్రకటన, అనదర్ కోవిడ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఇస్ ఎమర్జింగ్ అని ఆయన చేసిన ప్రకటనకి వీళ్ళు ఈ వారం 10 రోజుల్లో వీరు విజిట్ చేసిన పుణ్యక్షేత్రాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న ప్రకటనలకి మధ్య ఏమన్నా డాట్స్ని కనెక్ట్ చేయొచ్చా? డాట్స్ సింపుల్ అండి. అంటే ఏంటంటే యుద్ధం పొలమైన కొద్దీ, వ్యవధి పొలమైన కొద్దీ అన్నిటి మీద వెయిట్ పడుతుంది. మెల్లమెల్లగా మనం ఏం చేయాల్సి వస్తుందంటే రాషనింగ్ చేయాల్సి వస్తుంది. రాషనింగ్ చేసామంటే మీకు ఆల్రెడీ సప్లై చైన్ ఎలాంగేట్ అయింది. సరే, ఇరాన్ ఇంపోజ్ చేస్తున్న ఆ ట్యాక్స్ అనేది $2 billion అనే ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో శత్రు దేశాల మీద, అది ఇప్పటిదాకా ఇండియాకి వర్తిస్తుందని చెప్పలేదు వాడు, ఇండియాకి వర్తించదాన్ని. బట్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ షిప్స్ కమింగ్ అవుట్ ఆఫ్ హార్మూజ్, ఒక రోజులో ఇండియా షిప్స్ బయటకు వచ్చేది ఇప్పుడు 3 రోజుల్లో 4 రోజుల్లో వస్తాయి. అంటే మీ సప్లై చైన్ ఆల్రెడీ ఎలాంగేట్ అయిపోయింది, విచ్ మీన్స్ మీ ప్రొడక్షన్ లైన్స్ కూడా ఎలాంగేట్ అయ్యి, విచ్ మీన్స్ ఇక్కడ డిమాండ్ కి సప్లైకి గ్యాప్ వస్తుంది. ఆ డిమాండ్ కి సప్లైకి గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు రాషనింగ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ కి వస్తున్న లాస్ ని కస్టమర్స్ మీదకి పాస్ ఆన్ చేయాలి గవర్నమెంట్ అది పాస్ ఆన్ చేసిందంటే ఆయిల్ ప్రైసెస్ హైక్ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ హైక్ అయిందంటే ఇన్ఫ్లేషన్ మీద హిట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ మీద హిట్ అయిందంటే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ గ్రోత్ ఫిగర్స్ 6.5 అని అంటున్నారు వచ్చే క్వార్టర్ కి. సో అది ప్రెడిక్షన్స్. సో ఇవన్నీ జరిగాయి అంటే ఏమవుతుందంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ హిట్, ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ సాలరీ క్లాస్. సో దానికోసం నరేంద్ర మోడీ ఏమన్నారు, ఒకవేళ ఇండెఫినెట్ గా జరిగిందంటే కోవిడ్ సిచ్యువేషన్ వస్తుంది అంటే రాషనింగ్ చేయడం మొదలెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త పడడం మొదలెట్టాల్సి వస్తుంది, మనం ఏం చేస్తున్నాము, ఎలా స్పెండ్ చేస్తున్నాము అనేది మనం చూడాల్సి వస్తుంది, ఆల్టర్నేట్ రిసోర్సెస్ చూడాల్సి వస్తుంది అంటే కోవిడ్ లాక్డౌన్ ఇంపోజ్ చేస్తానని కాదు, కానీ సడన్లీ కొన్ని ఎలా అయిందంటే వీళ్ళు హ్యావ్ టు స్టార్ట్ రాషనింగ్ థింగ్స్. కొంచెం కంట్రోల్ పెట్టడం మొదలెట్టు కంట్రోల్ మెజర్స్ రావాల్సి వస్తాయి. ఇలా కంట్రోల్ మెజర్స్ వచ్చాయంటే ఏమవుతుంది, డిఫెన్స్ ఫోర్సెస్ విల్ ఆల్సో హ్యావ్ టు రిసార్ట్ టు దట్. మేజర్ కాస్ట్ సెంటర్స్ కదా డిఫెన్స్ ఫోర్సెస్ కూడా. సో డిఫెన్స్ ఫోర్సెస్ విల్ ఆల్సో హ్యావ్ టు ప్లే పార్ట్ విత్ ద గవర్నమెంట్. ఎమర్జెన్సీ కంట్రోల్ లోకి డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వస్తాయి. డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చినప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ ఆల్సో హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ హెల్ప్ దేర్. సో వీళ్ళు చేసేవన్నీ విజిబిలిటీ పెంచుకుంటున్నారు. దిస్ ఆర్ ఆప్టిక్స్ అండ్ ఆప్టిక్స్ పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే లీడర్షిప్ ఈస్ కమింగ్ టు ద ఫోర్. అదొకటి క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ మీట్ అవుతుందంటే అదే అన్నాను కదా నేను, దిస్ ఇస్ ఎ క్రిటికల్ టైం. ఇండియా హ్యాస్ టు డిసైడ్. ఇండియా
ఇప్పుడు రైట్ టైం ఇండియాకి డిసైడ్ చేయడం. ఇంకా చాలా వెయిట్ చేసింది, ఆపుతుంది అనుకున్నాం మిగతా వాళ్ళు చేసిన దాంతో. మిగతా దేశాలు, అన్ని దేశాలు వినే ఒక కంట్రీ అంటే ఇండియా, చైనా ఇంకా రష్యా రావు ఈ యుద్ధంలోకి. బట్ ఈ యుద్ధాన్ని మీరు ఇంకో వైపు నుంచి చూసారంటే, యుద్ధం ప్రపంచ యుద్ధం కావడానికి ఏంటి, జస్ట్ ఒకటే ఒక ట్రిగర్. చైనా ఒక యుద్ధంలో ఒక, రష్యా ఒక యుద్ధంలో ఒక, యుద్ధంలో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, తీసుకొచ్చి హార్మోన్స్ లో ఎక్కడో తీసుకొచ్చి నిల్చోబెట్టడం మాత్రం. అంతకని ఏం చేయక్కర్లేదు, వాళ్ళు ట్రూప్స్ కూడా పంపించక్కర్లేదు. వాళ్ళు యుద్ధంలో ఒక తీసుకొచ్చి నిల్చోబెట్టారు అనుకోండి, ఏమవుతుంది, యుఎస్ఏ కానీ వాళ్ళ అలైడ్ ట్రూప్స్ కానీ బాంబింగ్ లో ఒక్క స్ప్లింటర్ కూడా యుద్ధ నౌకలకి తగిలిందంటే ఇట్ ఈస్ ఇన్వైటింగ్ దెమ్ ఇంటు ద వార్. యుఎస్ఏ కెనాట్ అటాక్ హార్మోస్. వాళ్ళు వెళ్ళి అటాక్ కూడా చేయక్కర్లేదు, ఇరాన్ కి సపోర్ట్ కూడా పంపించక్కర్లేదు, వెళ్ళి ఒక నౌకను అక్కడ నిల్చోబెట్టడం అంతే, అంతకని ఏం చేయక్కర్లేదు. యుఎస్ఏ కెనాట్ అటాక్ ఆఫ్టర్ దాట్. దాని తర్వాత అది ప్రపంచ యుద్ధం. అది కావట్లేదు అంటే ప్రపంచం అదృష్టం. అది యాజ్ ఆఫ్ నో చైనా అండ్ రష్యా ఆర్ అవర్స్ టు డూయింగ్ ఇట్. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఇండికేషన్స్ అన్ని మన గవర్నమెంట్ కూడా తెలుసు. మనం కూర్చొని మనం అనాలిసిస్ లో మాట్లాడుకుంటామంటే గవర్నమెంట్ తెలియదు, గవర్నమెంట్ ఆ రిస్క్ రాకుండా ఉండాలనేది మాట్లాడుతాం. కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఇదే మాట్లాడుతూ ఉంటుంది. మీడియేషన్ చేయాలంటే ఎలా మీడియేషన్ చేయాలి, ఏ టర్మ్స్ మీద మీడియేషన్ చేయాలి, ఎలా చేయాలి, ఓపెన్ గా చేయాలా, బ్యాక్ రూమ్ ఛానల్స్ కొందరు చేయాలా అనేది. బ్యాక్ ఛానల్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ ఉంటాయండి. ఈవెన్ ఇరాన్ ఇంటెలిజెన్స్, ముసాద్ అండ్ సిఐఏ మస్ట్ బి టాకింగ్. యుద్ధం ముందర, యుద్ధం తర్వాత కూడా శత్రు దేశాలను మాట్లాడుకోకుండా ఉండవు, మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఆ బ్యాక్ రూమ్ ఛానల్స్ నుంచి మాట్లాడడం మొదలెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ అవుట్ రీచ్ ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది డిసైడ్ చేసుకుంటే ఇదంతా క్లియర్ అవుతుందండి. బట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ దే ఆర్ మీటింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్ టు అనలైజ్ ది సిచువేషన్. ఇట్స్ ఇంపార్టెంట్ దే డు దట్. రైట్. ఫైనల్గా కల్నల్ రావు గారు ఒక్క విషయం అంటే, సిసిసి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ సిసిఎస్ఏ మీటింగ్స్ వెనకాల ఉన్న ఒక కోణాన్ని కల్నల్ పరమేశ్వర్ ఆవిష్కరించారు. రెండో కోణం లేదా రెండో వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే, మనకి ఈ సింధూర్కి ముందర మనకి పహల్గామ్ అటాక్ జరిగి ఏడాది కావస్తుంది. సో ఈ క్రమంలో పాకిస్తాన్ ఈస్ ప్లానింగ్ అనదర్ అటాక్, నాట్ ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, బట్ సమ్వేర్ ఇన్ భారత్, ఎక్కడో ప్లాన్ చేస్తుంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి కావలసిన మొత్తం వ్యవస్థని సమాయత్తం చేయండి, లేదా చేస్తున్నాం అని చెప్పే మెసేజ్ కోసం ఈ సిసిఎస్ఏ సమావేశం జరిగిందని భావించవచ్చు అని అంటున్నారు. ఇది ఒక రిపోర్ట్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయండి. ఓ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నిజంగా గ్రౌండ్ అటాక్ ఇరాన్ లో జరిగితే, ఇది వార్ ప్రొలాంగ్ అయితే, దాదాపు 1 కోటి మంది మన మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల నేవీ, ఎయిర్ ఫోర్స్ విపరీతంగా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అది వయా అజర్బైజాన్ జరగచ్చు, వయా ఆర్మేనియా జరగచ్చు, ఇటు షిప్ లో సౌదీ అరేబియా తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకురావచ్చు. దాని గురించి ప్లానింగ్ ఉంటాయి ఉండొచ్చు. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా అమెరికా ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే, నేను ఏం చేసినా కానీ నాకు అమెరికా బ్యాకప్ ఉంటుంది, అందుకని నేను ఇప్పుడు ఏదైనా చేసినా కానీ నేను తప్పించుకోగలను. సరే, ఆ ఉద్దేశంతో ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ 1లో మనం సింధు వాటర్స్ అగ్రిమెంట్ అబ్రిగేట్ చేశాం. దానివల్ల ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఏప్రిల్ నెలలో మంగళ డ్యామ్ లో నీరు తగ్గిపోతుంది. అక్కడ నీరు తగ్గిపోగానే పాకిస్తాన్ పంజాబీ ఫార్మర్స్ ఎవరైతే ఇరిగేషన్ మీద ఆధారపడ్డారో అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. అలాగే సదర్న్ మన ఈస్టర్న్ రివర్స్ అంటారు, అదే ఈ నది నీళ్లు మన పాకిస్తాన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చాలా మిగిలిపోతుంటే ఆ నీళ్లు పాకిస్తాన్కి వెళ్ళేవి. అవి ఇప్పుడు కొత్త డ్యాముల వల్ల 100% దాదాపు, అంటే హార్డ్లీ ఎనీ వాటర్ పాకిస్తాన్ వెళ్తుంది. సో ఏప్రిల్ నెల వచ్చేసరికి వాళ్ళకి రోజు గుర్తు వస్తుంది, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ఇరిగేషన్ వాటర్ అండ్ ఎస్పెషల్లీ పంజాబీ ఫార్మర్స్ ఎఫెక్టెడ్, ఎవరైతే పాకిస్తాన్ పరిపాలిస్తారు. రెండవది ఏంటంటే, ఇందులోనే దాదాపు బలూచిస్తాన్ లో అక్కడ మేజర్ అటాక్ జరిగినప్పుడు ఇక్కడ మన వాళ్ళకి అనిపించింది, దాదాపు 21 ఫిబ్రవరి, లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఒక మేజర్ అటాక్ జనవరిలో మేజర్ అటాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఆ డాక్టర్స్ వాళ్ళది ప్రీమెచ్యూర్ అవడం, ఒక ఎక్స్పోజ్ అవడం వల్ల అది బహుశా తప్పింది అనుకోవాలి. ఇంకోటి పాకిస్తాన్ ఏంటంటే, ఈసారి టెర్రరిస్ట్ అటాక్ కాకుండా బహుశా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్, అంటే మన ఆయిల్ రిగ్స్, లేకపోతే న్యూక్లియర్ ప్లాంట్స్, లేకపోతే జామ్నగర్ లో ఉన్న 2 రిఫైనరీస్, ఏంటంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రియల్ గ్రూప్ ని
డైరెక్ట్ గా టార్గెట్ చేస్తా అసెంబ్లీ అమెరికాలో కూడా మాట్లాడాడు. అదే కంపెనీ అమెరికాతో ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుని సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అగైన్ ఇన్ ద వరల్డ్, 100% రిఫైన్ చేయగలిగే అన్ని టైప్ ఆఫ్ క్రూడ్స్ రిఫైన్ చేయగలిగే కెపాసిటీ ఇది సటిల్ వాళ్ళకి నచ్చదు. సో అక్కడ చేయొచ్చు. అంటే బేసిక్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి హ్యూమన్ బీయింగ్స్ టార్గెట్ తక్కువ చేసి వైటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఎస్పెషల్లీ చైనా వార్నింగ్స్ చూస్తే 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది క్లియర్ కట్ గా మీడియా ద్వారా, పబ్లిక్ గా. ఏంటంటే వాళ్ళ డ్యామ్స్ ని డిస్ట్రాయ్ చేయొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఎక్కడో ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఈవెన్ చైనా హ్యాస్ టు మేక్ ఇట్ పబ్లిక్. డ్యామ్స్ ని డిస్ట్రాయ్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది పాకిస్తాన్. సో అంటే ఏంటంటే ఏదో ప్లాన్ లో ఉన్నారు, దానికి ప్రత్యామ్నాయం కూడా మన వాళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. అయితే ఏమవుతుందంటే జనరల్ గా మిలిటరీ థింకింగ్ లో ఒక్కోసారి సర్ప్రైజెస్ వస్తాయి. లాస్ట్ ఆపరేషన్ సింధూర్ మనం సక్సెస్ అయినప్పుడు కొంచెం యుఫోరియా హైయర్ డెవలప్ అయింది. సింధూర్ 2 కొంచెం క్యాజువల్ గా తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనం హైటెండ్ సెక్యూరిటీ సినారియోలోకి వెళ్లాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే పాకిస్తాన్ సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఎటువంటి టార్గెట్ చూస్ చేసుకుంటారంటే అటువంటి టార్గెట్ చూసుకుంటారు. ఎస్పెషల్లీ మాధవపూర్ డ్యామ్ ఉంది, పాకిస్తాన్ కి బోర్డర్ కేవలం 12 కిలోమీటర్లు కూడా ఉండదు. అది ఫిజికల్ గా ఆ రోజు ఇన్ఫిల్ట్రేట్ చేసి కూడా డ్యామేజ్ చేయగలరు. అదే వాటర్స్ ట్రీట్మెంట్ లో లేదనుకోండి, కాకపోతే మన ఇండియన్ పంజాబ్ కి అంటే ఖలిస్తాన్ ఎక్స్ట్రీమిజం కి అది లింక్ వస్తుంది. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. చాలా టార్గెట్స్ ఉన్నాయి, మందిర్స్ ఉన్నాయి. మథుర దగ్గర నుంచి వారణాసి, అయోధ్య ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వాటర్ ప్రాజెక్ట్స్ మెయిన్ అనుకుందాం, నెంబర్ 1 అనుకుందాం. పెట్రోకెమికల్ ప్రాజెక్ట్స్ నెంబర్ 2 అనుకుందాం. రిలీజియస్ టార్గెట్స్ నెంబర్ 3 అనుకుందాం. రైల్వే కారిడార్స్, ఇప్పుడు చెనాబ్ కారిడార్ మన లింక్ చేసుకుని శ్రీనగర్ బారాముల్లా వరకు మన ట్రైన్ పంపించగలిగే క్షమత తీసుకున్నాం. అది సటన్లీ వాళ్ళకి నచ్చదు. జోజిలా పాస్ లింక్ త్వరలోనే అయిపోతుందని ఇంకొక 48 నెలల్లో 100% పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అది కూడా వాళ్ళకి నచ్చదు. సో దేనైనా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో దానికి కూడా తయారీ అవ్వచ్చు. చెప్పండి. రైట్. థ్యాంక్ యూ కల్నల్ రావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇరాన్ అమెరికా వార్ తీసుకుంటున్న డెవలప్మెంట్స్, చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అవి అంతిమంగా భారత్ దగ్గర వచ్చి ఆగుతున్నాయి. మనం అనివార్యంగా ఈ వ్యూహంలో దిగాల్సిన నెసిటీ, ఎందుకంటే మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఒకటి కనిపిస్తుంది. అది మనంగా